ఈ వీడియోలో మనం ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి లేదంటే ఎక్స్చేంజ్ చేసుకునేదానికి లేదంటే ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకునేదానికి కావచ్చు వాడే రకరకాల ప్రోటోకాల్స్ గురించి మనం చూస్తాం. మరి బేసిక్గా మనం టీసీపీ అనే ప్రోటోకాల్ని వాడుతూ ఉంటాం. మరి ఇది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అనమాట. ఎండ్ టు ఎండ్ ప్యాకెట్ డెలివరీ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ సైడు సర్వర్ సైడు, క్లయింట్ కంప్యూటర్ ఉంది, సర్వర్ కంప్యూటర్ ఉంది అనుకుందాం. మరి ఇటు చివర అటు చివర ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మరి ఆ ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ని డెలివరీ చేసేదానికి ఈ టీసీపీ ప్రోటోకాల్ని వాడతాం. మరి ఇది ఆ యొక్క కనెక్షన్కి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది అనమాట. చెప్పాలంటే ఈ టీసీపీ అనేది మిగతా ప్రోటోకాల్స్కి కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మరి ఈ టీసీపీ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని షూర్గా మనం పంపించుకునే అవకాశం ఉంటుంది. సో మరి ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ ఈ యొక్క టీసీపీలో ఉన్నాయండి. మరి ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్, మరి ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. సో అందుకనే ఇది అన్రిలయబుల్ ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాం. మరి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫరింగ్కి కంపల్సరీగా వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము. మరి దీనికి సపోర్టింగ్గా మనం టీసీపీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుకనే టీసీపీ ఐపీ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో టీసీపీని ఐపీని మనం జత చేసి మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇంకొక అన్రిలయబుల్ ప్రోటోకాల్ ఉంది, యూజర్ డయాగ్రామ్ ప్రోటోకాల్ యూడిపి. ఇది కూడా కనెక్షన్ లెస్ ప్రోటోకాల్లే. సో ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా వెళ్తుందా లేదా అనేది లేదు, మనకి ఖచ్చితం అనేది ఉండదన్నమాట. మరి ఇంకొకటి వచ్చేసి మనం ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసే ప్రోటోకాల్ ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇది ఇన్ఫర్మేషన్ని లేదంటే ఫైల్స్ని ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి ట్రాన్స్ఫర్ చేసేదానికి, డేటా ట్రాన్స్ఫర్ చేసేదానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, మరి టెల్నెట్ అనే ప్రోటోకాల్ రిమోట్ కంప్యూటర్లోకి ఏ విధంగా లాగిన్ కావాలి అనేది చూస్తుంది. అంటే మీ ఫ్రెండ్ యొక్క కంప్యూటర్ ఇంటర్నెట్లో వేరే లొకేషన్లో ఉందనుకున్నా, దాంట్లోకి ఎలా లాగిన్ అయ్యి అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా యాక్సెస్ కావాలి అనేది టెల్నెట్ ద్వారా కుదురుతుంది. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో వాడే ప్రోటోకాల్ హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇది వెబ్ సర్వర్కి వెబ్ బ్రౌజర్కి మధ్యలో కమ్యూనికేషన్ని పెడుతూ ఉంటుంది. సో వెబ్ బ్రౌజరు రిక్వెస్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని, దానికి వెబ్ సర్వరు రెస్పాండ్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనే యొక్క ఆ రెండు ప్రాసెస్లు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా వెబ్సైట్స్లో లేదంటే వరల్డ్ వైడ్ వెబ్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది, లేదంటే వెబ్ పేజెస్కి వెబ్ సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ అంటూ ఉంది, లేదంటే ఇంకా చెప్పాలంటే వెబ్ బ్రౌజర్కి వెబ్ సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందంటే అది హెచ్టిటిపి ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ ప్రోటోకాల్స్ని మనం ఇంటర్నెట్లో వాడుతూ ఉంటామండి.